గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. హల్లెలూయా. కనుక దయచేసి మరొకసారి ఎవరు కూడా ఈ కొద్ది సమయం దేవుని సన్నిధిలో మనము కూడుకుంటూ ఉండగా మనందరము కూడా ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మేము ఈ పనులు ముగించుకొని త్వరితముగా ఈ యొక్క ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. హల్లెలూయా. గాడ్ ఈస్ గుడ్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుని ఆరాధిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన వెల్కమ్ లార్డ్, వెల్కమ్ లార్డ్, వెల్కమ్ లార్డ్. ప్రభువా నిన్ను ఆహ్వానిస్తున్నాం, ప్రభువా నిన్ను ఆహ్వానిస్తున్నాం, ప్రభువా నిన్ను ఆహ్వానిస్తున్నాం, ప్రభువా నిన్ను ఆహ్వానిస్తున్నాం. ఈ స్థలంలోకి రండి నాయన, రండి నాయన, రండి నాయన, రండి నాయన. ఈ స్థలం అంతా కూడా ప్రభువా మీ ప్రసన్నతతో నింపండి ప్రభువా. ఎక్కడెక్కడ ఏ గృహాలలో ప్రభువా నీ బిడ్డలు ప్రభువా ఈ యొక్క నాయన పునరుద్ధాన ఆదివార ఆరాధనలో పాల్గొనుచున్నారు, ఆ స్థలం అంతా కూడా నీ ప్రసన్నతతో నింపండి ప్రభువా. నీ మహిమతో నింపండి ప్రభువా, నీ ఘనతతో నింపండి ప్రభువా. యేసయ్యా నీ ప్రసన్నతను అయా ఆవరింప చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, 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 వందనాలు. రండి పరిశుద్ధాత్ముడా, రండి పరిశుద్ధాత్ముడా, రండి పరిశుద్ధాత్ముడా, రండి పరిశుద్ధాత్ముడా, రండి పరిశుద్ధాత్మ దేవాన్ని ప్రసన్నతతో నింపండి ప్రభా. మీరు చూపిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన వారం నుండి ఈ రోజు వరకు నాయన అయ్యా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు చూపిన గొప్ప కృపలకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నీకే మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ హస్తం చాపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇప్పుడే మీ కనికరము చాపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఆటంకాలు యేసు నామములో తొలగిపోవునుగాక తండ్రి. అయ్యా ప్రతి చోట ఏ గృహాల్లోనైనా కూడి ప్రార్థిస్తూ ఏకీవిస్తూ ఈ యొక్క పునరుద్ధాన ఆదివారాలలో పాల్గొంటున్నారు, ఆ కుటుంబాలన్నీ మీ ప్రసన్నత మహిమతో నింపబడునుగాక అని పలుకుతున్నాను. నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. పాటల్లో మీరుండండి ప్రభువా, ఆరాధనలో మీరుండండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా ప్రభువా. నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నాయన నీ వాక్య భాగంలో తోడుగుండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చివరి ఆశీర్వాదం వరకు ప్రభువా నీ మహిమతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. నీ కనికరముతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థించుకుని నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. పాటలు పాడుకుంటూ ప్రభు నామాన్ని మనము ఘనపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా పాటలు పాడుతున్నప్పుడు ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. దేవుని బిడ్డలారా మనందరికి వచ్చిన పాటను మనము కలిసి పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. శుభవేళ స్తోత్ర బలి అనే పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా
కనపరుద్దాం. ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడైన ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ కుటుంబ సమేతముగా ప్రతి ఒక్కరు మన అన్ని విషయాలు మనం కాచి కాపాడడానికి ఆయన సర్వశక్తివంతుడైన దేవుడై ఉన్నాడు. ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. నీవు సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ అందరూ కలిసి పాడదాం. సర్వశక్తిమంతుడా. శుభవేళ స్తోత్రబలి తండ్రి ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. 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 ఆమేన్ ఆమేన్. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా. నన్నిలా చూచువాడా. నిన్ను నీ కుటుంబాన్ని మనల్ని మన పిల్లల కుటుంబాన్ని చూచిన దేవుడు ఈ రోజు వరకు సజీవులుగా మనం ఉంచాడు. ప్రమాదాల్లో కాపాడాడు. రోగాల్లో కాపాడాడు. అందరూ చేపిడిచిన అందరూ మరిచిన ఆయన మాత్రం నిన్ను మరవలేదు, విడవలేదు. ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా. ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా. నన్నిలా చూచువాడా. ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా. ఎల్రోయి ఎల్రోయి శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్రబలి తండ్రి నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. నిన్ను ఘనపరుస్తున్నాం యేసయ్యా. నీకు వందనాలు వందనాలు వందనాలు. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా అందరూ చెప్దాం. మాతో ఉన్నవాడా. మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా ఆమేన్. స్తోత్రబలి థాంక్ యూ దేవా నీకేనయ్యా. అందరూ చెప్దాం. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా.
తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఓ తండ్రి దేవా నీకేనయ్యా 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 ఓ తండ్రి దేవా ప్రభుకి మహిమ కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు కూడా వచ్చును అద్భుతములు ఎన్నో చేయననే పాట పాడుకొని ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. మన ప్రభు మనతోనే ఉంటాడు అనే పాట పాడుకొని ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. ఫాదర్ బెర్క్మెన్స్ గారు రచించినటువంటి ఈ స్తుతి ఆరాధన పాటలు పాడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా గొప్ప మహిమను మనం చూస్తాం. హల్లెలూయా. యేసు కూడా వచ్చును అద్భుతములు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును అద్భుతములు ఎన్నో చేయును. తందానే తనన తందానే తందానే తనన తందానే. హల్లెలూయా. అందరూ కలిసి ప్రభు నామాన్ని ఘనపరుస్తూ స్తుతిద్దాం. హల్లెలూయా. యేసు కూడా వచ్చును అద్భుతములు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును అద్భుతములు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును అద్భుతములు ఎన్నో చేయును. అందరూ యేసు కూడా వచ్చును అద్భుతములు ఎన్నో చేయును. తందానే తనన తందానే తందానే తనన తందానే తందానే తనన తందానే ఓ తందానే తనన తందానే. యేసు కూడా వచ్చును అద్భుతములు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును అద్భుతములు ఎన్నో చేయును. పట్టాలా సైతానును వెళ్ళగొట్టును కుమిలి ఉన్న హృదయాన్ని ఆదరించును. సైతాను వెళ్ళగొట్టును కుమిలి ఉన్న హృదయాన్ని ఆదరించును. శ్రమలను సైతాను వెళ్ళగొట్టును కుమిలి ఉన్న హృదయాన్ని ఆదరించును. యేసు కూడా వచ్చును అద్భుతములు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును అద్భుతములు ఎన్నో చేయును. తందానే తనన తందానే తందానే తనన తందానే. అందరూ తందానే తనన తందానే. ఆమేన్. తందానే తనన తందానే. మరలా తందానే తనన తందానే. గ్లోరీ. తందానే తనన తందానే తందానే తనన తందానే తందానే తనన తందానే. యేసు మనతో ఉంటే
నీతో ఉన్నాడు, నీ కుటుంబంతో ఉన్నాడు. దేని గురించి చింతపడద్దు, దిగులు పడద్దు. వేదన శోకమును తీర్చివేయను, సమాధాన సంతోషమును నాకు ఇచ్చును. పాడదామా? నాకు ఇచ్చును, వేదన శోకం తీర్చివేయును, సమాధాన సంతోషం నాకు ఇచ్చును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. ఆమేన్. యేసు కూడా వచ్చును, అద్భుతములు అందరూ పాడదాం. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. యేసు కూడా కష్టాలను తొలగించును, కంటి నుండి కన్నీరు తుడిచివేయును. అప్పు బాధ కష్టాలను తొలగించును, కంటి నుండి కన్నీరు తుడిచివేయును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. ఆమేన్. యేసు కూడా వచ్చును, ఆమేన్. అద్భుతములు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును. ఈ కరోనా టైంలో నీతో నీ కుటుంబంతో ఈ భయంకరమైన దినాలలో ఎవరు చేయాలనుకోవద్దు, ఎవరు నీతో రాలేదనుకోవద్దు, ఎవరు నీకు సాయం చేయలేదనుకోవద్దు. యేసు మనతో ఉన్నాడు, జీవగల దేవుడు మనతో ఉన్నాడు. తలంచిన కార్యములలో నువ్వు జయాన్ని పొందుకుంటా, శత్రువైన సాతానును ఓడించేదాం. ఆమేన్, 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 ఆమేన్. తలంచిన కార్యములు దయపొందేదో, శత్రువైన సాతాన్ని ఓడించేదను. తలంచిన కార్యములు దయపొందేదను, శత్రువైన సాతాన్ని ఓడించేదను. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. చెప్పు చెప్పు, విశ్వాస వాక్యని అద్భుతములు ఎన్నో చేయును. నీలో ఉన్న భయము పారిపోతుంది. ఈ మాటను పలుకుతున్నాం, నీలో ఉన్న రోగం పారిపోతుంది. అద్భుతములు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును, 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 జీవితంలో యేసు చేయును, వాస్తవంలో యేసు కూడా వచ్చును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు మనతో కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయను. ఆమేన్, హల్లెలూయా. రోగమా, నీకు ప్రభు అద్భుతం చేస్తున్నాడు. హల్లెలూయా. అప్పుల బాధలా ప్రభు నీకు అద్భుతం జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగం లేకపోతే బాధపడుతున్నావా, ప్రభు నీకు అద్భుతం జరిగిస్తున్నాడు. హల్లెలూయా. నెమ్మది లేదా కుటుంబంలో, ప్రభు నీ కుటుంబంలో నెమ్మది అద్భుతాన్ని జరిగిస్తున్నాడు. ప్రభు నిన్ను దీవించును గాక. హల్లెలూయా.
ఆయన స్తుతిలో శక్తి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆయన నామాన్ని హెచ్చిస్తున్నప్పుడు, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యములు చేయవాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వచ్చిన పాట మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్. అల్ఫా ఒమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా అనే పాట పాడుకొని ప్రభు నామాన్ని మనం ఆయనే ఆదియు అంతమై ఉన్న దేవుడు. ఆమె నిన్ను ప్రభువులోకి తీసుకొచ్చిన ఆ ప్రభు, దేవునిలోకి అడుగు పెట్టించి రక్షించిన ఆ దేవుడు, ఆరంభం ఆయనే, నేను కడ వరకు నడిపించేవాడు ఆయనే. హల్లెలూయా. ఆ పాట పాడుకుందాం. వస్తున్న పాటల గీతాల్లో 167వ కీర్తన. అల్ఫా ఒమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఒమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమై సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా, నాతో స్నేహమై సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఒమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. కనికర పూర్ణుడా, నీ కృప బాహుళ్యమే ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములో చేర్చుకు జీవించద నీ కొరకే, హర్షించద నీలోనే. ఆమేన్. కనికర పూర్ణుడా, నీ కృప బాహుళ్యమే ఉన్నతమగు నీలో ఆరాధించుటకు అనుక్షణమున కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను. కనికర పూర్ణుడా, నీ కృప బాహుళ్యమే ఉన్నతముగా నీను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను. జీవించెద నీ కొరకే, హర్షించెద నీలోనే. జీవించెద నీ కొరకే, యేసయ్యా, హర్షించెద నీలోనే. అల్ఫా ఒమేగా అయిన అందరూ కలిసి చప్పట్లు సత్యవంతుడా, నీ గృహమే దేవుని మందిరం, నీవు కూర్చున్న స్థలమే దేవుని మందిరం. ఎక్కడ నా నామం పేరిట కూడి ఉంటారో వారి మధ్యలోకి నేను వచ్చి నేను వారిని ఆశీర్వదిస్తానన్న దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీ గృహాల్లో కూర్చొని టైం పాస్ గా కాదు, భక్తి శ్రద్ధలతో ప్రభు పాదాల్లో కూర్చొని ఒక బైబిల్ ముందు పెట్టుకొని, కీర్తన పుస్తకం ముందు పెట్టుకొని చక్కగా దేవుడి మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఆరాధిస్తావో అదే విధంగా నీ గృహంలో ఆరాధించు. దేవుడిని యథార్థతను
రహస్యంగా చూస్తున్న తండ్రి నీకు రహస్యంగా ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. తేజోమయుడా నీ దివ్య సంకల్పమే, తేజోమయుడా నీ దివ్య సంకల్పమే, ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నన్ను చేసేను. తేజోమయుడా నీ దివ్య సంకల్పమే, ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నన్ను చేసేను. నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీకే, నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీకే. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రం. అల్ఫా ఓమేగా అయిన యేసయ్యా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రుడా. నిజ స్నేహితుడా, నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు అద్భుతమైన అగాధాలు దాటించిందయ్యా. అందరి శిఖరాలు ఎక్కించాను. నా చెల్లి నీతోనే, నా కలిమి నీలోనే. ఆమేన్. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు యేసయ్యా. నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు పంతులేని అగాధాలు దాటించి అందరి శిఖరాలు ఎక్కించెను. నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అందరి శిఖరాలు ఎక్కించెను. నా చెలిమి నీతోనే, నా కలిమి నీలోనే, నా చెలిమి నీతోనే, నా కలిమి నీలోనే. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రం. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రుడా. రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, ముదిమి వరకు సత్యవాక్యమా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. ఆల్ఫా ఓమేగా ఆయనే, ఆయనే అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రం. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రుడా. హల్లెలూయా. Thank you Lord, thank you Jesus, thank you Lord. ఒకరి తల్లి ఆదరించినట్లు ప్రభు మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు.
ఈ లోకంలో సొంత తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టినా కానీ, లేదా సొంత పిల్లలు మనల్ని విడిచిపెట్టినా కానీ, మనల్ని విడవని ఎడబాయిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అలాగ దేవుణ్ణి ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రార్థన వినే దేవుడు, మనకు తోడుగా వచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్న తల్లిలాగా లాలించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరు నిన్ను చేయి విడిచినా యేసు నిన్ను విడవలేదు, ఎడబాయలేదు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. అందరు చెప్తారు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదే మదర్స్ డే. ఈరోజు మాతృ తల్లి దినోత్సవం, మన కన్నా తల్లి దినోత్సవంగా ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. ఒకవేళ లాలించి పాలించి నిన్ను హత్తుకొని ఎత్తుకొని ముద్దాడిన, నిన్ను ప్రేమించిన తల్లి నీకు ఈరోజు దూరం అందేమో. ఆ తల్లి ఆదరణ నీకు లేదేమో, కానీ ఆ స్థానంలో మన యేసయ్య కన్న తల్లిలాగా ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. హృదయాంతరంగ గాయాలను తిట్టేవాడిగా ఉన్నాడు. ఈరోజు ఆ ఆదరణను, ఆ తల్లి ప్రేమను ఈ ఆరాధన దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. లోపల ఉన్న వేదనంతను తీసేయబోతున్నాడు. ఓ, మా అమ్ముంటే ఎంత బాగుండేది, మా అమ్మ నాకు ఎంత ఆదరణ దయచేసిందని ఎంతగా ఎదురు చూస్తున్నాడు. నా తల్లికి మించిన చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
దేవుడు తల్లిలాగా నచ్చుకునే దేవుడు ఎవరికి చెప్పుకోలేని సమస్య. చిన్నప్పుడు తల్లి విడలే పడుకుంటే ఎంత నెమ్మది, ఎంత సమాధానం. ఈరోజు పెద్దోడు అయిపోయి యవనస్తుడు అయిపోయి అటువంటి అనుభూతి లేని స్థితిలో ఉన్నామేమో, ఆ తల్లి ఆదరణ లేని స్థితిలో ఉన్నామేమో. ప్రభుని అందుకుంటూ చేర్చినట్లు చేర్చుకుంటున్నాడు ఆయన. తల్లి పిల్లలు ఎందుకు తప్పులు చేస్తున్నారు? చేర్చుకొని ఎంత దుఃఖ పెట్టిన తల్లిని అలా చేర్చుకొని ఆదరించినట్లు ఈరోజు నేను ఆదరిస్తున్నాను. ఎంత దూరంగా వెళ్ళినా ఆయన మాత్రం ఇంకా దూరంగా లేడు. ఆయన నిన్ను చేర్చుకోవడానికి ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కౌటిలో హత్తుకుని చింతలన్నీ పాపులని ఆడదామా? దేవుడు బిడ్డ, ఎంతమంది బయటికి చాలా గంభీరంగా కనపడతారు, ధైర్యశాలుగా కనపడతారు, కానీ వాటిని మనం హత్తుకుంటే లోపల ఎన్ని గాయాలు. ఓ థ్యాంక్ యూ గాడ్. చెప్పుకోలేని వేదన, బయటికి తెలియచేయని ఉద్రేకంలో ఉండిపోయి దుఃఖం ఉంటుంది. అందుకే అనేక సార్లు ఈ ఆరాధన సమయాలలో, అనేక మంది ప్రార్థించే సమయాలలో పరిశుద్ధాత్మ సహాయంతో నడిపితో మేము హత్తుకొని ప్రార్థించినప్పుడు ఆ బిడ్డల జీవితంలో ఉన్న గాయాలు, లోపల ఉన్న వేదన తీసివేసే ఆదరణ ఆత్మ మరల నింపబడుతుంది. నా చింతలం బాబును పడమ కౌగిటిలో అద్దుకోం, నా చింతలం బాబును కన్న తల్లి చేర్చునాడు, నన్ను చేర్చిన ప్రియుడు. కన్న తల్లి చేర్చునాడు, నన్ను చేర్చిన ప్రియుడు. హల్లెలూయా చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునాడు, నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునాడు, నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా హల్లెలూయా
చేయి విడువాడు ఎన్నాడు విడనాడడు ఎప్పుడు. చేయి విడువాడు ఎన్నాడు విడనాడడు ఎన్నాడు. కన్న తల్లి చేర్చునాట్లు రమసన నన్ను జీవితులు ప్రసన్న నిస్సగిలితో నింపయా నింపయా వెతికి వచ్చాను నీ ప్రసన్నత నింపయా నీ శక్తితో నింపయా నీ బలముతో నింపయా నీ మహిమతో నింపయా. హల్లెలూయా చేయి విడువాడు ఎన్నాడు విడనాడడు ఎప్పుడు. యేసయ్యా చేయి విడువాడు ఎన్నాడు విడనాడడు ఎప్పుడు. కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లైన నిన్ను మరచిపోవచ్చా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ నువ్వు ఆరాధించా దేవుడు, నువ్వు స్తుతిస్తున్నా ప్రభు, ఆయన నీతో వాగ్దానం చేసి ఉన్నాడు. తల్లైన తన బిడ్డను మరచునేమో, కానీ నేను నిన్ను మరువను, నిన్ను విడువను, ఎడబాయనని దేవుడు వాగ్దానం చేశాను. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మనతో ఎప్పుడూ ఉంటాడు, ఆయన నీతో ఎప్పుడూ ఉంటాడు, నీ కుటుంబంతోనే ఉన్నాడు. అందరూ నిన్ను ఎడబాసిన, అందరు నిన్ను విడిచిన, కొడుకును విడిచిన, కూతుర్ని విడిచిన, నోరు తెరిచి పలకరించడానికి ఎవ్వరు లేకున్నా ఆ ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. తల్లికి మించిన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లి ఆదరించిన ఒకరి తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానన్న దేవుడు ఆ ఆదరణ నీకు ఈరోజు ప్రభు అనుగ్రహిస్తున్నాడు. నీ కన్నీరు నాట్యంగా మారుస్తున్నాడా, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నాడా, నీ అంతరంగ గాయాలను కడుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో సంతోషంగా ఉండబోతున్నా. నెహెమీయా చెప్పినట్టు యెహోవా యందు ఆనందించుటే నా బలమని 8వ అధ్యాయం 10వ వచనం చెప్పినట్టుగా నువ్వు ఇక మీదట ప్రభువులో ఆనందించబోతున్నా. ఆయన నిన్ను పరవశింప చేయబోతున్నాడు. ఆమేన్. రెండు చేతుల పైకి హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, 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 thank you Jesus. Yes, thank you Jesus. Hallelujah, hallelujah, hallelujah.
ఘనత నీకే, ప్రభావం నీకే చూపిస్తాం. స్తుతి ఘన ప్రభావం నీకు అర్పిస్తాం. ఈ స్తుతి ఆరాధన మీ పాద సన్నిధిలో సమర్పిస్తూ నీ వాక్య భాగంలోకి మేము అడుగు పెడుతూ ఉండగా ప్రభువా నాతో మాతో మాట్లాడాలి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని సందేశంలో అడుగు పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రాజా నీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వందనాలు చెల్లిస్తున్నాను. నీకే స్తోత్రం 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 స్తోత్రమయ్యా. ఎస్ఐ ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీరు ప్రతి ఒక్కరిని కూడా ఎస్ ఆరాధనలో మీరు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎస్ ప్రతి ఒక్కరిని మీరు మనసుపూర్వకంగా ఎస్ మీరు ప్రేమిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు రాజా నీకే వందనాలు. పరిపూర్ణమైన ప్రేమతో మీరు అందరిని ప్రేమిస్తున్నందుకు వందనాలు. షరతులు లేని ప్రేమతో అందరిని ప్రేమిస్తున్నందుకు వందనాలు. ఈ ప్రజల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలు నీకే వందనాలు. షరతులు లేని ప్రేమను చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వెల ఇచ్చి మమ్మల్ని కొన్నావు, మమ్మల్ని ప్రేమించావు. కన్న తల్లి వలె మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకే వందనాలు వేసా. ఈ లోకంలో వేసా ఉన్న తల్లి వేసా మమ్మల్ని కన్న తల్లి ఎప్పటికో వేసా నశించిపోవచ్చేమో కానీ నువ్వు మాత్రం వేసా నశించిపోవని వేసా నువ్వు ఎప్పటికీ నిలిచి ఉండే దేవుడు అని నీకే తల్లి కంటే భిన్నమైన ప్రేమ మా మీద చూపించినందుకు తండ్రి కంటే భిన్నమైన ప్రేమ మా మీద చూపించినందుకు నీకే వందనాలు. ఈ లోక తల్లిదండ్రులు వేసా శారీరక సంబంధమైన ఆశీర్వాదం తెచ్చి పెడతారేమో కానీ పరలోక రాజ్యాన్ని మా కొరకు స్వాస్థ్యంగా ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీరు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ ప్రేమ అనుభవించుదురుగా, పరిపూర్ణమైన ప్రేమ అనుభవించుదురుగా, మరణం కంటే బలమైన ప్రేమ అనుభవించుదురుగా. నీకే వందనాలు. నీకే స్తోత్రం. నీ తాకిడి అనుభవించునుగా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో మంది తల్లిదండ్రులు లేని బిడ్డలకు యేసు నామములో నీ ప్రేమ కనపరచబడునుగా, నీకే స్తోత్రం. ఆదరణ కలుగునుగా, నీకే స్తోత్రం. నీకే వందనాలు. మీరు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ సేవకులు బలమైన అభిషేకంతో వాడుకోమని బలమైన వాక్కులు వేసా మీ సేవకుల నోటి నుంచి రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరే వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నాకు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యంలోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా అందరికీ తెలుసు మదర్స్ డే. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మదర్స్ డేని జరుపుకుంటూ ఉన్నారు. నిజమే దేవుని బిడ్డలారా, తల్లి లేనిదే మనం ఈరోజు ఈ లోకంలోకి వచ్చేవారం కాదు. మన కన్నా తల్లిని బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. మన తల్లిదండ్రులు మనం ఎంతగానో సన్మానించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఈరోజులో చాలామంది జీవితాలు మనం చూస్తే తమ తల్లిదండ్రులని పట్టించుకోలేని స్థితిలో బిడ్డలు ఉండటం ఎంతో దౌర్భాగ్య స్థితి. తల్లిదండ్రుల గురించి పట్టించుకోకుండా ఉండడం, తల్లిదండ్రులను వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వారిని నిర్లక్ష్యంగా చూడటం అనేది అది ఎంతో భయంకరమైన శాపం. మన తల్లిని మనం ప్రేమించకపోతే, మన తండ్రిని మనం ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అన్న మాట అది అసాధ్యం. కనుక కంటికి కనపడే తల్లిదండ్రులు ప్రేమించలేని మనం కంటికి కనపడని దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పడం అదొక గొప్ప అబద్ధం అన్నమాట, పెద్ద అబద్ధం. కనుక తల్లిదండ్రులను ప్రేమించవలసిన బాధ్యత నీకు నాకుందనే సంగతి ఎన్నడూ మరవద్దు.
బైబిల్ స్పష్టంగా చెప్తుంది తల్లిదండ్రులను సన్మానించవాలని. అట్టివారు దీర్ఘాయుష్మంతులు అవుతారని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కనుక ఈ దినాలలో ఒకవేళ ఇప్పటి వరకు నీ తల్లిని నిర్లక్ష్యం చేసి, నీ తల్లికి లోబడకుండా, ప్రేమించకుండా, పట్టించుకోకుండా నువ్వు ఉన్నట్లయితే, సమాధాన పడకుండా ద్వేషంతోనూ ఉన్నట్లయితే, నా ప్రేమ దేవుని బిడ్డలారా, మీ జీవితాలను సరిచేసుకొని ఆ శాపంలో నుండి ఆశీర్వాదంలోకి రావాలని ప్రభు పేరట తెలియజేస్తున్నా. పరము నుండి దేవుడు మనల్ని ఎలాగైతే ఆశీర్వదిస్తాడో, భూలోకంలో నుండి కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదం పిల్లలకి ఎంతో ముఖ్యమైనది లేఖనములు స్పష్టంగా చెబుతున్నా. తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా నువ్వు ప్రయోజకుడు కాలేవు. కనుక దయచేసి మీ తల్లిదండ్రులని ప్రేమించండి, పట్టించుకోండి, జాగ్రత్తగా వాళ్ళని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి అవసరతలు తీర్చండి. వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నన్ను కన్న తల్లి, నా కన్న తండ్రి అని చెప్పి ప్రేమతో వారి ఎడల మీరు ప్రవర్తిస్తే చూచుచున్న దేవుడు నిశ్చయంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. తల్లిదండ్రులను దుఃఖపెట్టితే అది ఎంతో మనకి వేదనను, శాపాన్ని కలుగు చేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములోకి వెళదాం. ఈ దిన వాక్య భాగంలో మనం ప్రభు పాదాల దగ్గర మనం కొన్ని సత్యాలను, కొన్ని పాఠాలు మనం నేర్చుకొని ప్రార్థనలోకి వెళ్ళాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. గడిచిన పునరుద్ధాన ఆదివారం మొదలుకొని ఈ పునరుద్ధాన ఆదివారం వరకు దేవుడు మనలను, మన కుటుంబాలను ఎంతగానో కాచి కాపాడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ తెరిచి అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 22 నుంచి చదువుకుందాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 22 నుంచి 40. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. ఇంకా అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు దేవునికి ప్రార్థన చేయుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. హల్లెలూయా, ఆమేన్. మరొక వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 124వ అధ్యాయం. కీర్తన గ్రంథం 124వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడిను మనము తప్పించుకొని ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి చదువుతున్నాం, చూడండి. కీర్తన గ్రంథం 124వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. హల్లెలూయా. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి
తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనం తప్పించుకొని ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీ ఎదుట నేను చెప్పబోతున్న అంశం ఏంటంటే, నా ప్రియమైన మనము తప్పించబడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఈ దినాన భయంకరమైన సమస్యల నుండి మనం తప్పించబడి ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు అనేక రోగాలు, శ్రమ, తెగుళ్ళు లోకాన్ని ఏలుబడి చేస్తున్నప్పుడు, ప్రత్యేకంగా ఈ సమయంలో కరోనా వైరస్తో ఎంతో మంది బాధించబడుతూ ఉండగా దేవుని ప్రజలు ఆ యొక్క కార్యము నుండి, ఆ రోగము నుండి, ఆ తెగులు నుండి తప్పించబడి ఉన్నారు. హల్లెలూయా. మన దేవుడు మనం తప్పించే దేవుడు. ఆమేన్. ఈరోజు మీతో చెప్తున్న అంశం ఏంటంటే, మన దేవుడు మనం తప్పించే దేవుడు, మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. మనం ఏ విషయాల్లో ఉరి చేయబడ్డామో, ఆ యొక్క పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఉరి నుండి తప్పించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిజమే దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రభువును నమ్ముకోకుండా, ప్రభువులో నడవకుండా, ప్రభు మార్గాన్ని ఎన్నుకోకుండా, లోకరీతిగా, లోకానుసారంగా, పాపిష్టి పనుల్లో, పాపాత్మలతో, పాప కార్యాలతో మునిగి తేలాడినట్లయితే నిశ్చయముగా మనము కూడా ఆ ఊరిలో పడి ఉండేవాళ్ళము, నష్టాలు పాలైపోయి ఈ పాటికి మనం మరణించేవాళ్ళం. ఈ రోజుకి అనేక మంది సాక్ష్యం చెప్పే విషయాలు ఏమిటంటే, ప్రభు నమ్ముకున్న తర్వాత వారు ఎప్పుడు చెప్పినా, వారు సాక్ష్యం చెప్పే కార్యాలలో వారు చెప్పే విషయం ఏమిటంటే, నేను కానీ ప్రభువును నమ్ముకోకపోయినట్లయితే ఈరోజు నేను బ్రతికి ఉండేవాడినో కాదో నాకు తెలియదు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అటువంటి భయంకరమైన ఊరిలో ప్రజలు ఉండేవారు. హల్లెలూయా. ఈ ఒకవేళ దేవుని కృప మనకు రాని ఎడల, ఈరోజు మనం రక్షించబడకపోయినట్టుగైతే ఈరోజు నీవు, నేను, మనందరం కూడా అదే ఊరిలో ఉండిపోయేవాళ్ళం. కానీ దేవునికి స్తోత్రం, దేవుని కృప నీ మీదకి, దేవుని కృప నీ కుటుంబం మీదకి, దేవుని కృప నీ పిల్లల మీదకి దిగురావటాన్ని బట్టి వారి ఊరి నుండి తప్పించబడ్డారు. పక్షి తప్పించుకున్నట్లు, వేటగాడు ఊరి నుండి తప్పించుకున్నట్లు ఈరోజు మన కుటుంబాలు తప్పించబడ్డాయి. అందుని బట్టి రెండు చేతుల పైకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం. ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఒక సందేశంలో కూడా మీకు చెప్పాను, డబ్బుతో కాదు మనకు సంరక్షణ, లేకపోతే గొప్ప పేరు ప్రఖ్యాతుల వల్ల కాదు మనకు రక్షణ, కాపుదల. మనం తప్పించబడేది ఒకే ఒకరి ద్వారా, అది జీవం గల దేవుని ద్వారా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు మీతో చెప్తున్న అంశం తప్పించబడటం. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు తప్పించబడ్డారు. దేవుడు వారిని తప్పించాడు, అనేక కార్యాల్లో వారి నుంచి తప్పించారు, ఎస్కేప్ అయ్యారు అన్నమాట. సో ఈరోజు మీతో మీ ముందు పెట్టాలనుకుంటుంది గ్రేట్ ఎస్కేప్స్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప, అంటే తప్పించబడిన కార్యాలు, తప్పించుకొనిన కార్యాలు. ఈరోజు ఇంతకు ముందు చదువుకున్న అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 22 నుంచి 40 వచనాలు మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు అలాగే సీలాయు సేవా మార్గంలో వెళుతూ ఉండగా వాళ్ళు ఫిలిప్పీ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ ప్రాంతంలో ఆ యొక్క పూతను, ఆ దెయ్యం పట్టినటువంటి యవనస్తురాలను విడుదల చేసిన తర్వాత ఆ యొక్క సోది చెప్పేటువంటి ఆ యవనస్తురాలు యజమానురాలు, ఆ ఓనర్, ఆ యొక్క వ్యాపారం యొక్క లబ్ధి, ఈమె సోది చెప్తుంటే డబ్బులు తీసుకుంటూ ఉంటారు, సంపాదిస్తూ ఉంటారు. ఈమె పలుకుతూ ఉంటుంది, వచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఈ రోజుకి మన ప్రపంచం అంతా కూడా ఉంది సోది చెప్పే కార్యాలు, సోది చెప్పించుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అది ఒక దురాత్మ క్రియ. దానిని మనం నమ్మకూడదు, దేవుని బిడ్డలు నమ్మకూడదు. ఎలాగైతే సోది చెప్తున్న ఆ దురాత్మ, సోది చెప్పే ఆ దురాత్మ, పూతోన ఆత్మ లోపల నుండి పనిచేస్తుందో, ఎప్పుడైతే పౌలు శీలలు రక్షణ పొందిన అభిషేక్తులైన వారు అటువైపుగా నడుచుకుంటూ వెళుతుంటే వాళ్ళ పాటికి వాళ్ళకి ఈ దురాత్మ కేకలు వేస్తుందని, వేస్తూ ఉండగా వెంటనే పౌలు ఆ దురాత్మను వెళ్ళగొట్టినప్పుడు ఈ యవనస్తురాలు సోది చెప్పడం ఆపేసేసరికి ఇప్పుడు యజమానురాలికి లాభం రావటం ఆగిపోయింది. వెంటనే వీళ్ళ మీద కక్ష పెట్టుకొని వెంటనే అక్కడ ఉన్న అధికారులను పిలుచుకొచ్చి వాళ్ళని కొట్టి తీసుకెళ్లి చెరసాలలో వేస్తారు. ఇటువంటి పరిస్థితి, అంటే చెరసాలలో బంధించబడిన పరిస్థితి.
ఇప్పుడు ఊరిలాగా ఉన్నది వాళ్ళకి, బంధించబడిన పరిస్థితి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీవు కూడా తెలుసో తెలియకో, మంచిగానో లేకపోతే అక్రమంగానో, ఇంకో దాని వల్ల దేని వల్ల నువ్వు బంధించబడి ఉన్నావో, ఉరిలో ఉన్నావో, ఆ ఉరి నుండి విడిపించగలిగిన దేవుడు మనకున్నాడని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. నేనున్నానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడ, మొదటిగా మనం చూస్తే ఇక్కడ పక్షి తప్పించుకున్నట్లు ఆ అపోస్తలుడైన పౌలు శీలను తప్పించిన దేవుడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో ఏ సంఖ్యలో ఉన్నాయో మరొకసారి ఆ వాక్యాన్ని మనం చదువుదాం. 25వ వచనం నుంచి చదువుదాం. 16వ అధ్యాయం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. హల్లెలూయా. ఈ రోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, 24 గంటలు టీవీ ఆన్ చేసుకొని అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ అలా జరిగింది, వాడు ఇలా జరిగిందని సమాచారాన్ని తెలుసుకుంటున్నాం. ఆ 24 గంటలు దానికే సమయాన్ని కేటాయిస్తున్నావు. అందువల్ల నీ హృదయం గందరగోళంతో నింపబడింది. పడుకున్నా కూడా నిద్ర పట్టదు. చుట్టూ పరిస్థితుల సమస్యలతో ఉన్నాయని చెప్పి దాని గురించి ఆలోచించి పడుకుంటున్నా. కానీ నేను చేయవలసిన పని అది కాదు దేవుని బిడ్డలారా. పౌలు శీలలు చెరసాలలో ఉండి కూడా చేసిన పని ఏమిటంటే ప్రార్థనలు, కీర్తనలు పాడుచూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఆ టీవీలు చూస్తూ సమాచారం తెలుసుకోవడం తప్పు కాదు, కానీ దానికే సమయం అంతా వెచ్చిస్తే నీ మనసంతా కూడా దాని వల్ల ప్రభావితం చేయబడుతూ ఉన్నాయి. ఈరోజు నువ్వెందుకు విశ్వసించలేకపోతున్నావు? ఎందుకు దృఢంగా ఉండలేకపోతున్నావు? ప్రార్థనలో కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుంది నీకు? కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. నీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కళ్ళ ముందుకి, నీ ధ్యాసలోకి ఏమొస్తున్నాయో నువ్వు దానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నావని స్పష్టంగా తెలియజేయబడుతుంది. నువ్వు ఎక్కువగా దేనికి సమయం కేటాయిస్తావో అదే విషయాలే నీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు కనపడతాయి. కనుక దయచేసి అటువంటి స్థితిలో మనం ఉండక పౌలు శీలల వలె చుట్టూరు పరిస్థితులు దారుణంగా ఆ యొక్క బొండ వేయబడి వాళ్ళు చాలా సంఖ్యలతో కట్టబడి లోపల ఉండి అయినను ప్రార్థన కీర్తన పాడుచూ ఉన్నారు. తర్వాత చదువుతాం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. హల్లెలూయా. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడిన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. వీరు చూసారా, దేవుడు వారి యొక్క భయంకరమైన సంఖ్యలలో, భయంకరమైన బంధకాలలో ఉన్న వారిని ఏం చేశారంటే దేవుడు తన శక్తిని పంపించి ఆ యొక్క స్థలాన్ని కదిలింపజేసేసాడండి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, దేశంలో ఏ సమస్య ఉన్నా, రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా, నీ ప్రార్థన, మన ప్రార్థన, నీ స్తుతి ఆరాధన, మనందరి స్తుతి ఆరాధనే ఈరోజు దేశాలను కదిలించబోతుంది. హల్లెలూయా. లోపల కట్లు తెంపివేయబోతుంది, బంధకాలు తెంపివేస్తుంది. దాని యొక్క భయంకరమైన చెరసాల నుండి నిన్ను తప్పించుటకు యెహోవా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. పౌలు శీలలను భయంకరమైన చెరసాలలో పునాదులు కదిలింపజేసి వారిని తప్పించిన దేవుడు. చదువుతున్నాను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయిను. ఆమె తర్వాత అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వడుగుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అనేను. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వసించము, నీవును నీ ఇంటి వారము రక్షించబడుదురని చెప్పి ఆ రోజే ఆ జైలధికారి కుటుంబం మొత్తం రాత్రికి రాత్రి బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. ఆమేన్, హల్లెలూయా.
నా ప్రియమైన దేవుడు, మన దేవుడు తప్పించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఏ మైండ్ సెట్లో ఉన్నా, ఏ బంధకాల్లో నువ్వు ఉన్నా, ఎటువంటి పాప బంధకాలమైనా, శాప బంధకాలైనా, లేకపోతే లోకరీతైన బంధకాలైనా, అప్పుల బంధకాలైనా, లేకపోతే వ్యక్తిగత కార్యాల వల్ల బంధకాలైనా, లేకపోతే ఆత్మ సంబంధమైన ఆ యొక్క మోసపు బంధకాలైనా, ఏ బంధకాల్లో నువ్వు ఉన్నా ప్రభు వాటి నుండి తప్పించడానికి, విడిపించడానికి సమర్థుడని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు పౌలు శీలను విడిపించిన దేవుడు, తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన బిడ్డ, ఈ వాక్యం వింటే నీ జీవితంలో అట్టి కార్యం జరుగునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. రెండవ వ్యక్తిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆమేన్. నువ్వు దేవుని వైపు తిరుగు, దేవుని మీద ధ్యాస ఉంచు. దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. పక్షిరాజు తప్పించినట్లు ప్రభువా నువ్వు నన్ను తప్పించావని చెప్పినట్టుగా ఈరోజు నువ్వు నేను కూడా చెప్పగలిగిన స్థితిలోకి రావాలని, నీ సంఖ్యలు తెగిపోవాలని, నీ బంధకాలు తెగిపోవాలని, నీ కట్లు తెగిపోవాలని, నీ కుటుంబ శాపకట్లు తెగిపోవాలని ప్రభు దిగి రాబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఊరి నుండి నిన్ను తప్పించబోతున్నాడు. సాతాను తంత్రం ఏ ఊరైతే నీ జీవితంలో ఉందో ఆ ఊరి నుండి నిన్ను తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరొక కార్యాన్ని బైబిల్ గ్రంథంలో నుండి మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి మనం చూద్దాం. చూడండి దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయం 28 నుంచి 42 వచనాలు మనం చూస్తే, నిర్గమకాండం 12వ అధ్యాయం 28 నుంచి 42 వచనాలు. 12వ అధ్యాయం 20. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు, ఐగుప్తు దేశం అందలి తొలిపిల్లల నందరిని, పశువుల తొలిపిల్లల అందరిని యెహోవా హతము చేశాను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ అర్ధరాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. చాలు. దేవుని బిడ్డలు, మీ అందరికి తెలిసిన సందర్భం, మనందరం కూడా ధ్యానిస్తూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల దగ్గరగా వారు ఐగుప్తులు బానిసలుగా ఉన్నప్పుడు, ఐగుప్తు బానిసత్వం నుండి, ఆ చెర నుండి దేవుడు వారిని తప్పించి విడిపించిన కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 10 అద్భుతాలు చేసి ఆశ్చర్యకరంగా ఫరో చేతుల నుండి వారిని తప్పించినట్టుగా, విడిపించినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ వారు ఐగుప్తు దేశం నుండి బయటికి విడిపించబడటానికి కారణం ఏమిటంటే, ఐగుప్తులో మొత్తం కూడా మరణకాండ వినిపిస్తూ ఉన్నది. కానీ ఇశ్రాయేలు ప్రజల కుటుంబాల్లో మాత్రం మరణ ధ్వని కనపడలేదు, వినపడలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనే ఉన్నారు, ఐగుప్తీయులు ఐగుప్తులోనే ఉన్నారు. కానీ ఇశ్రాయేలీయులు మాత్రం ఆ మరణ దూత నుండి తప్పించబడడానికి కారణం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజల కుటుంబాలలో ఆ గొర్రె పిల్ల రక్తం ఏం చేయబడింది? ముద్రగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో యేసు రక్తం అనే ముద్ర ఉంటే, ఈ లోకములో తెగుళ్ళు వచ్చినా, ఈ లోకంలో భయంకరమైన వ్యాధులు వచ్చినా, ఈ లోకంలో భయంకరమైన సమస్యలు వచ్చినా కూడా, అటువంటి ఉరి సాతాను ఎవడిని మృంగుదురాని గర్జించు సింహం తిరుగుతున్న సందర్భంలో నీవు, నీ కుటుంబము యెహోవానే సేవిస్తూ యేసు రక్తం చేత ముద్రించబడిన కుటుంబం అయితే ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. ఆమె చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఘోష పుట్టిందంట ఐగుప్తులో. ఈరోజు దేశాల నిండా ఘోష పుడుతుంది, మరణ ఘోష. కానీ దేవుని బిడ్డల గుడారాలలో రక్షణ సునాద గానాలు వినపడతాయి. ఆమె మరణ ఘోష కాదు,
మరణఘోష కాదు, జీవం, రక్షణ సునాద గానాలు వినపడతాయి. ఈరోజు నీ జీవితంలో ఏం వినపడుతున్నాయి ఒకసారి ఆలోచించు. ఎవరు ఇలాగ చేయగలుగుతారో తెలుసా? దేవుణ్ణి మీదే ధ్యాస పెట్టినవారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తమ గుమ్మములు అడ్డకమ్మకు నిలువు కమ్మకు రాసి ఆ మరణదూత సమారదూత రానీయకుండా అడ్డుపరుచుకున్నారు. ఈ వాక్యం ఉంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాన్ని ఏలుతున్న ఈ లోకాన్ని ఆ యొక్క కంట్రోల్ చేసుకుంటున్నటువంటి ఈ మరణదూత రోగం అనే తెగులు ద్వారా మరణంతో ప్రజలను భయపెడుతూ మరణించేటట్టుగా భయమే, సగం భయమే, ఆ భయంతో ప్రజలు చంపుతున్నటువంటి మరణ దూత నీ ఇంటికి, నీ బిడ్డల ఇంటికి, నీ గుడారానికి సమీపించకుండా ఉండాలి అంటే గొర్రెపిల్ల రక్తాన్ని నీ గృహంలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ముద్ర వేయబడాలి అంటే అర్థం ఏంటి తెలుసా? నీవును నీ ఇంటి వారు యేసు రక్తం చేత మీ పాపాలను కడుక్కున్న వారిగా ఉండాలి. మన పాపాలు మనం కడుక్కున్న వారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన జీవితాల్లో రక్షణ సునాద గానాలు వినపడతాయి. పక్షి తప్పించుకున్నట్లు నువ్వు మరణం నుండి తప్పించబడతావు. ఆమె చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలు ప్రజలు మరణఘోషం నుండి తప్పించబడ్డారు. కారణం ఏమిటో తెలుసా? యేసు రక్తాన్ని వాళ్ళు ముద్రగా వేసుకున్నారు, గొర్రెపిల్ల రక్తాన్ని ముద్రగా వేసుకున్నారు. అల్లాడు పౌలు, ఇందాక మనం ధ్యానం చేసినాం, పౌలు శీలలు ఆ భయంకరమైన సంఖ్యల చెర నుండి తప్పించబడ్డానికి కారణం ఏంటి తెలుసా? వారు ప్రార్థనలు కీర్తనలు పాడుతూ అర్ధరాత్రి వేళ దేవుని స్తుతించారు. తప్పించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. తప్పించే దేవుడు మనకున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించు. అనేక సందర్భాల్లో మనంతటికి మనం చేసిన తప్పిదాలే, మన పాపాలే, మన దోషాలే, మన అతిక్రమాలే మనంతటి చేతులారు చేసుకోవడం వల్లే మనం అనేక వాటిలో చిక్కుల్లో పడిపోతూ ఉన్నాం. సాతానికి చిక్కిపోయి ఉన్నాం, సాతాను ఉరిలో పడిపోయి ఉన్నాం. అనేక మంది స్నేహితులు నేర్పించే చెడ్డ అలవాట్ల వల్ల వాళ్ళు టైంపాస్ గా నేర్పిస్తారు. ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. సింపుల్గా చెడు అలవాట్లను ఏం లేదు, ఊరికే టైంపాస్ అని చెప్తారు. ఆ టైంపాస్ అనే దానిని వంకగా చెప్పి ఈరోజు సాతాను యొక్క చెడ్డ బ్యాడ్ హ్యాబిట్స్ యొక్క చెడు అలవాట్లకి బానిసలైపోయి బతుకుతున్న వాళ్ళు ఎంత ఈరోజు చూస్తున్నాం. దేవుని బిడ్డ, దేశమంతా ఈ మద్యం విడుదల చేసినప్పుడు, లాక్డౌన్ టైంలో కూడా మద్యాన్ని విడుదల చేసినప్పుడు పురుషులతో పాటు స్త్రీలు కూడా లైన్గా నిలబడి క్యూలో నిలబడి తాగుబోతులుగా మారిపోయారు. కారణం ఏంటి? వాళ్ళంతా బహిరంగంగా వచ్చి తాగుతున్నారంటే కారణం ఏంటి? ఒకప్పుడు మనం ఇంతగా చూడగలిగామా? రహస్యంగా ఉన్నారు. ఈరోజు అది బయటపడిపోయింది. కారణం ఏంటంటే వాళ్ళు ఆ ఊరిలో ఉండిపోయారు. విడిపించే నాథుడు లేడు. ఒకప్పుడు స్నేహితులు టైంపాస్ కని ఊరికే చేస్తాన్ని నేర్పించుంటారు. ఈరోజు వాళ్ళు దానికి బానిసలు అయిపోయి ఆ ఊరిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళకి విమోచించేవాడు లేడు. దాని నుండి బయటకు రావడం తెలియదు వాళ్ళకి. అందుకనే సిగ్గు కూడా లేకుండా వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి అందరి ముందు తాగుతూ అందరి ముందు తీసుకొని వెళ్ళిపోతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు విడిపిస్తారు వీళ్ళని? వాళ్ళ తల్లిదండ్రులు విడిపించగలరా? బంధువులు ఎవరు విడిపించలేరు. ఒకే ఒక్కరు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఇటువంటి భయంకరమైన ఊరి నుండి విడిపించగలిగినదే. ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. ఊరి నుండి తప్పించగలిగిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. వచ్చిన చెడ్డ వ్యసనాల నుండి, నీకు అలవాటిన చెడు వ్యసనాల నుండి, త్రాగుడు వ్యసనం అయి ఉండొచ్చు, జోగం వ్యసనమై ఉండొచ్చు, పోర్నోగ్రఫీ వ్యసనమై ఉండొచ్చు, ఏదైతే నీ చేతులతో నువ్వు విడిపించుకోలేకపోతున్నావు, నీ ఇంతటికి నువ్వు మానలేకపోతున్నావు, అదే ఒక ఉరి. సెల్ఫ్ కంట్రోల్ లేకుండా, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోకుండా వేరే ఒక కార్యం నిన్ను కంట్రోల్ చేస్తుందంటే నువ్వు ఊరిలో ఉన్నావని అర్థం. దాని నుండి విడిపించబడాలి అంటే, తప్పించబడాలి అంటే
ప్రభు రక్తం చేత నీ పాపాలు ఒప్పుకొని, ప్రభువా నాలోకి రండి అయ్యా, నా హృదయంలోకి రండి అయ్యా, నన్ను విడిపించండి ప్రభా, నా వల్ల కాటలేదు ప్రభా, యేసయ్యా ఈ వ్యసనాల నుండి నేను విడిపించబడలేకపోతున్నాను, ఈ బలహీనత నుండి దూరం కాలేకపోతున్నాను, నాలోకి రండి నాయన, నీ రక్తంతో నా తప్పిదములను నా దోషంలో కడుగు ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా. నేను మొరపెడితే నిశ్చయముగా ఏ విషయంలో అయితే ఈరోజు ఊరి కలిగి ఉన్నావో, బంధించబడి ఉన్నావో, అదే విషయంలో జయం పొందుకుంటాం, అదే విషయంలో జయం నీకు ప్రభువు అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలుగా వారు అక్కడ బానిసలుగా ఉంటుండగా ఒకే ఒక నామం, యెహోవా నామం, ఒకే ఒక రక్తం, గొర్రెపిల్ల రక్తం వారిని విడుదల చేసింది, మరణఘోషం నుండి దూరం చేసి వారికి రక్షణ జయ గీతాలు పాడే కృపనిచ్చింది. నేను నమ్ముతున్నాను, నీ కుటుంబాన్ని యేసు రక్తంతో కడుక్కో. నేను నమ్ముతున్నాను, ఇక నుంచి నీ కుటుంబంలో జయ గీతాలు మోగబోతున్నాయి. ఆమేన్. రక్షణ సునాద గానాలు మీ కుటుంబంలో వినబడబోతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు తప్పించబడ్డారు, బానిసత్వం నుండి తప్పించబడ్డారు. కారణం ఏంటంటే వారి మరణఘోషం నుండి తప్పించబడ్డారు. కారణం గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళు ముద్రగా వేసుకున్నారు. పౌలు శీలలు చెరసాల్లో నుండి తప్పించబడ్డానికి కారణం, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ప్రభుని ప్రార్థనలతో కీర్తనలతో దేవుణ్ణి స్తుతించారు. దేవుని వైపే వారు దృష్టి ఉంచారే తప్ప లోకం వైపు వారు దృష్టి ఉంచలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని మీతో చెప్పి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి మరొక విషయాన్ని. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరిని చంపించిన సంగతియను అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయమును కలుగుజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని, ఏలియా ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అతడ ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకోను అని ప్రార్థన చేశాను. అతడు బదరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచిన అంతటిలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. ఆమేన్, హల్లెలూయా. తర్వాత అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతను ముట్టి, శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలియా కార్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలియా ఎంత గొప్ప సేవకుడు అంటే, బయలుదేవతల ప్రవక్తలో సవాలు విసిరి యెహోవాయే నిజమైన దేవుడు అని చెప్పి అగ్నిని పరలోకము నుండి ఆకాశం నుండి దింపినటువంటి గొప్ప ప్రవక్త. అటువంటి గొప్ప ప్రవక్త ఇప్పుడు యెజెబెలుకు భయపడి పారిపోతున్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పైకి మనం అనేక కార్యాలు సాధించే వ్యక్తులుగా కనపడవచ్చు, బయటికి గొప్ప గొప్ప కార్యాలు, బయటి కార్యాలలో హీరోలుగా మనం ఉండొచ్చు. కానీ వ్యక్తిగత బలహీనతలో మన జీవితంలో కొన్నిసార్లు జయించలేని జీవితం జీవిస్తూ ఉంటాం. వ్యక్తిగత వీక్నెస్, పర్సనల్ వీక్నెసెస్, బయటికి హీరోనే, బయటికి సూపరే, అందరి ఎదుట మంచిగా కనపడవచ్చు, నటించవచ్చు, లేకపోతే బయట కార్యాలు గొప్ప చేయని పొందుకోవచ్చు. కానీ పర్సనల్
వ్యక్తిగతంగా. చూడండి, ఏలియా అంత వందల మంది ప్రవక్తలకు సవాల్ విసి ధైర్యవంతుడు. ఇప్పుడు ఆఫ్టర్ ఒక యెజబెలుకి భయపడిపోయినటువంటి ఆ గుణం మనం చూస్తూ ఉన్నాం. వై? ఎందుకని ఇటువంటి పరిస్థితి నీకు నాకు కూడా ఉండి ఉండొచ్చు. బయట వాళ్ళకి ఎంతో సహాయం చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు, బయట వాళ్ళకి మంచి మాటలు చెప్పొచ్చు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇదిగో ఇలా కరెక్ట్, అలా కరెక్ట్ అని చెబుతూ మన విషయానికి వచ్చేసరికి వాటిలో జీవం లేకపోయిన వారిగా ఉండొచ్చు. కానీ నా ప్రియమైన దేవుడు అట్లాగే ఆ వీక్నెస్తోనే దేవుడు మనల్ని వదిలివేసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాకి ఏ బలహీనతతో ఉరిలో ఉన్నాడో, ఏ బలహీనత చేత అతను బంధించబడి ఉన్నాడో దాన్ని అలాగ వదిలేయలేదు. ఏలియా ప్రార్థన వెంటనే ఆ విధంగా మొరపెట్టగానే దానికి అంగీకరించలేదు. ఏమని మొరపెడుతున్నాడు చూడండి, చదువుదాం ఒకసారి. ఆ యెజబెలుకు భయపడి ఏం చేశాడు? కాబట్టి అతని సమాచారం తెలుసుకుని 3వ వచనం, లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉన్నమని తన దాసునితో చెప్పి, హల్లెలూయా, హల్లెలూయా, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములకు పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకోనని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఎంత గొప్ప దైవజనుడు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా నేను లోకాన్ని అంతా సాధించాను కానీ ఈ చిన్న విషయం నేను పోగొట్టుకోలేకపోతున్నాను, ఎందుకు నా జీవితం అన్నట్టుగా మరణాపేక్ష కలిగి నువ్వు బ్రతుకుతున్నావేమో నా ప్రియమైన సహోదరుడా, సహోదరు. దేవుడు అలా నేను విడిచిపెట్టడానికి పిలవలేదు. ఏలియాని దానికోసం పిలవలేదు. ఈరోజు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. వాటి నుండి, ఆ బలహీనత నుండి నేను తప్పించి నిలబెట్టి గొప్ప కార్యాలు చేయడం కోసమే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. గట్టిగా నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఈ రోజు నీకు కనపడుతున్న బలహీనతలు, నువ్వు ఏ రోజు చూస్తున్న పర్సనల్ వీక్నెసెస్, బయట స్టేజీ మీద జనాల ముందు ప్రజల మొదట గొప్ప హీరోలా కనపడొచ్చేమో, ఈరోజు అనేక మంది ధనవంతులు, గొప్పవాళ్ళు అనేకమైన సాధించారు. మీ అందరికి రీసెంట్గా తెలుసు, కాఫీ డే కంపెనీ ఓనర్ ఒక నదిలో దూకి చనిపోయాడు. వై? ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ అది. ఈరోజు దేవుని వాళ్ళ వీక్నెసెస్, వాళ్ళ పర్సనల్ బలహీనతలను ఓర్చుకోలేక, తట్టుకోలేక, దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా పర్సనల్ వీక్నెస్తో పోరాడుతున్నావేమో, వ్యక్తిగత బలహీనతతో పోరాడుతున్నావేమో. బయటికి వెళితే ఆ హీరోలాగా మంచి వ్యక్తిగా, అన్ని విషయంలో కరెక్ట్గా, ఎదుటి వ్యక్తిగా ఆలోచించే విషయంలో నెంబర్ 1, ఎదుటి వాళ్ళకి సలహా ఇచ్చే విషయంలో నెంబర్ 1, ఎదుటి వ్యక్తి ఎదుటి కుటుంబం విషయంలో, పక్కన కుటుంబ విషయంలో, బయట వాళ్ళ కుటుంబ విషయాలకు మంచి ఆలోచన జ్ఞానంతో మంచిగా వాళ్ళు కట్టే వ్యక్తిగా ఉన్నావేమో. కానీ నిన్ను నువ్వు కట్టుకోవడానికి, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, నీ ప్రార్థన జీవితాన్ని కట్టుకోవడానికి బలహీనుడు అయి ఉన్నావేమో. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురై, ఎందుకు నేను అందరికీ బోధిస్తున్నాను, నేను అందరికీ చెప్తున్నాను, నేను అందరికీ చేస్తున్నాను, నా బ్రతికేంటి ఇలా ఉంది, నా పర్సనల్ లైఫ్ ఎందుకు ఇలా ఉంది, నన్ను నేను ఎందుకు పరిశుద్ధంగా ఉంచుకోలేకపోతున్నాను, నన్ను నేను నా కుటుంబాన్ని ఎందుకు కట్టుకోలేకపోతున్నాను అనే ప్రశ్నలు నిన్ను బాధ పెడుతున్నాయేమో, అనే కార్యాలు నిన్ను కుంగదీస్తున్నాయేమో, ఏలియాను కృంగదీస్తున్నట్టు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన దేవుడా, నిన్ను అలా కృంగదీస్తులను ఆ ఊరిలో కృంగుదలని ఊరిలో నిన్ను విడిపించడానికి, ఉండిపోవడానికి దేవుడు పిలవలేదు. కానీ నా ప్రభు వాటికంటే మించిన గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్ చెప్తా. హల్లెలూయా. వాటి నుండి నిన్ను తప్పించి, ఏలియాను తప్పించి దేవదూతను పంపి, ఇదిగో దీనికంటే మించిన గొప్ప ప్రయాణం కొరకు సిద్ధం, తినో లేచి. ఇప్పుడు దేవుడు అదే చేయబోతున్నాడు. నువ్వు నా బలహీనత నుండి నేను లేవనెత్తబోతున్నాడు. ఆమె నువ్వు ఏ బలహీనత వల్ల కుంగిపోతున్నావు పర్సనల్గా నీకు తెలుసు, సహోదరి నీకు తెలుసు, వ్యక్తిగతంగా
ఎందుకు నేను ఈ ఊరిలో పడిపోయాను, ఎందుకు ఈ యొక్క బలహీనతలో చిక్కుకుపోయానని నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రశ్నేసుకుంటూ ఉన్నావు. అన్ని సాధిస్తున్నానే, అన్ని చేస్తున్నానే, అన్నిట్లో కరెక్ట్గా ఉంటున్నానే, అన్నిట్లో బాగుంటున్నాను, ఈ ఒక్కదానిలో నేను ఎందుకు ఇలా ఉండిపోతున్నాను, దీన్ని ఎందుకు, ఈ బలహీనత నేను ఎందుకు అనే వేదన నీకుందేమో. తప్పించే దేవుడు మనకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాటి నుండి విడిపించి నిన్ను ఏలియాని ఎలాగైతే దానికంటే మించిన గొప్ప ప్రయాణాన్ని సిద్ధపరిచి ముందుకు నడిపించిన దేవుడే ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దీనికల్లా నువ్వు ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఏలియా చేసిన పని ఏమిటంటే తనలో తాను కృంగిపోకుండా తన యొక్క స్థితిని దేవుడికి తెలియచేశాడు. అప్పుడు దేవుడు తనకు ఆహారాన్ని పంపించి అతని శక్తినిచ్చి అతన్ని నింపి ఒక గొప్ప ప్రయాణాన్ని ప్రారంభింపజేశాడు. తర్వాత ఇంకా గొప్ప కార్యాలు జరిగించాడు. అట్టి కృప మనకు కలగాలని కోరుకుంటున్నాను. ఈరోజు నువ్వు ఏ ఊరిలో ఉన్నావో, ఏ విషయాల్లో ఊరిగా ఉన్నాయో, పక్షి తప్పించుకొనినట్లు వేటగాని ఊరి నుండి నిన్ను తప్పించడానికి, విడిపించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన వచనం చదువుకొని, మనందరికీ తెలిసిన వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 91వ కీర్తన మనందరికీ తెలుసు. వేటగాని ఊరి నుండి నన్ను విడిపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 91వ కీర్తన చదువుకుందాం. ఒకసారి చూడండి. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నా. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆమేన్. ఇప్పుడు సాతాను ఎవడిని మింగుదనని తిరుగుతున్నాడు, వేటగాడిలాగా తిరుగుతున్నాడు. ఆ ఊరిలో ఎవరైతే పడి ఉన్నారో, సందేహం అనే ఊరి ఉందా, పాపం అనే ఊరిలో పడి ఉన్నావా, బలహీనతలనే ఊరిలో పడి ఉన్నావా, బంధకాలనే ఊరిలో ఉన్నావా, వాటన్నిటి నుండి నిన్ను విడిపించి తప్పించుటకు ఈరోజు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పక్షిరాజు ఏ విధంగా అయితే తప్పించుకుందో అలాగే నిన్ను నన్ను తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్రి ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేను పలుకుతున్నాను మీ కుటుంబానికి, పక్షి తప్పించుకున్నట్లు సాతాను వేస్తున్న తంత్రాలు, సాతాను వేస్తున్న రోగాలు, తెగులు నుండి, ప్రమాదాల నుండి నీవు, నీ కుటుంబము తప్పించుకొని ఉన్నది. నమ్మిన వాడు గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. తప్పించుకొని ఉన్నది. వాడు వేసే తంత్రాలు, వాడు వేసే కార్యాలన్నిటి నుండి తప్పించబడి ఉన్నది. ఇక్కడ బైబిల్లో మనం చూసాం, పౌలు, శీలలు తప్పించబడ్డారు. కారణం మొదటిది ప్రార్థన, స్తుతి, ఆరాధన. ఆమేన్. వారు దేవుని సన్నిధిలో ఆ బంధకాల మధ్య, ఆ ఇరుకుల మధ్య, ఊరుల మధ్య దేవుని వైపు చూసి దేవుని మీదే శ్రద్ధ ఉంచి స్తుతించారు, ఆరాధించారు. నీకు ఎన్ని ఇరుకులున్నా, అప్పులున్నా, కష్టాలున్నా, బాధలున్నా రావు అని నేను చెప్పట్లేదు. వాటన్నిటి మధ్యలో దేవుని వైపు చూస్తూ ఆరాధిస్తే నీకు గొప్ప జయం, విడుదల నీకు రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. రెండోది చెప్పాను, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో మరణ ఘోష నుండి తప్పించబడడానికి కారణం, ఐగుప్తు నుండి విడిపించడానికి కారణము వారు గొర్రె పిల్ల రక్త కోటలో ఉన్నారు. ఆమేన్. ఈరోజు నీ కుటుంబాన్ని పరిశుద్ధపరచుకో, ప్రార్థించి, వ్యక్తిగతంగా ప్రార్థించి, కుటుంబం కొరకు ప్రభువా నా కుటుంబాన్ని కడగండి, అపవిత్రత కడగండి. టీవీల ద్వారా, సినిమాల ద్వారా, సీరియల్ ద్వారా, ఇంకోటి ద్వారా, ఏ విషయాల ద్వారా యోబు ప్రార్థించేసినట్టు తన పిల్లల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థించినట్టు నీవు నీ కుటుంబం కొరకు ప్రార్థించి పరిశుద్ధపరచమని అడుగు. ఏ మరణ ఘోషణ ఇంట్లో వినపడదు. ఆమేన్. మూడవదిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా లాగండి బలహీనతలనే ఊరిలో నువ్వు ఉన్నావేమో, పర్సనల్ వీక్నెస్, గొప్ప సేవకుడు, కానీ ఆఫ్టర్ ఆల్ యెజబెలుకి భయపడి ప్రాణం కొరకు, ప్రాణం కాపాడు కొరకు పారిపోయాడంట. ఈరోజు గొప్ప కార్యం చేసి ఉండొచ్చు, ఎన్నో వందల కుటుంబాలు కట్టి ఉండొచ్చు, సలహా చెప్పి ఉండొచ్చు,
కానీ ఆఫ్టర్ ఆల్ చిన్న సమస్య నీ లోపల ఉన్న పర్సనల్ వీక్నెస్ని జయించలేకపోతున్నావేమో, ఆ ఊరిలో ఉండిపోయి ఉన్నావేమో, కవర్ చేసుకుంటున్నావేమో. ఈరోజు దాన్ని ప్రభు దగ్గర పాదాల దగ్గర పెట్టు. అదే చేసింది ఏలియా. ప్రభా నా వల్ల కాదు నాయన అన్నాడు. దూతను పంపి మించిన గొప్ప కార్యం చేసేవాడిగా నిలబెట్టాడు. హల్లెలూయా. అటువంటి వాడిగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు. నువ్వు తప్పించబడేవారు మనం. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా కార్యాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరలా ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ఈ సమయంలో నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో పాల్గొనండి. హల్లెలూయా. మన దేవుడు తప్పించే దేవుడు, మన దేవుడు తప్పించే దేవుడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ ఊరిలో ఉన్నా కూడా తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం అంటే నా సహోదరుడా, సహోదరి, అమ్మా, అయ్యా, దయచేసి ఇదిగో దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. నిన్ను మోసగించుకోకుండా ఏ ఊరిలో ఉన్నా పక్షి తప్పించుకున్నట్లు వేటగాని ఊరి నుండి ఆయన మనల్ని తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కానీ ఈరోజు ప్రార్థన చేసినట్లయితే అప్పులని, ఆర్థిక ఇబ్బందులని, ఉద్యోగం లేమని, గర్భఫలం లేదని, వివాహాలు జరగట్లేదని, వ్యక్తిగత కుటుంబ సంబంధమైన బంధకాలు ఉంటే ఇప్పుడే ప్రార్థించి 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 ప్రభు విడుదల ఇవ్వడానికి, తప్పించడానికి, వాటి నుంచి సాతాను యొక్క ఉరి నుండి తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. సంఖ్యల్లో చెరసాల్లో వదిలిపోయినాయి, సంఖ్యలు ఊడిపోయినాయి. ఈరోజు నేను ప్రార్థన చేస్తుండగా, నువ్వు ప్రార్థన చేస్తుండగా నీ కుటుంబం నిలబడితే శాపం, నీ కుటుంబం నిలబడి దరిద్రం, నీ కుటుంబం నిలబడితే మరణం, నీ కుటుంబం నిలబడి చేస్తున్నటువంటి ఆ యొక్క సమృద్ధి లేమి ఈరోజు విడుదల సంఖ్యలు తగ్గిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించి 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 ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ఏ బంధకం ఉన్నా కానీ, అభివృద్ధి లేనిది లేకుండా చేసే బంధకం ఉందా? గర్భఫలం లేని బంధకం ఉందా? దీవెన లేని బంధకం ఉందా? ఏ శాపం ఉన్నా ఈరోజు విడుదల. ఒప్పుకో ప్రార్థించి నోటి చేసయ్యా, నాకు ఈ సంఖ్యలతో నేను ఉండిపోయాను, ఈ పాపము బంధకాల్లో ఉండిపోయాను. ఏ బంధకం ఉంటే అది ఉడిపుతుంది ఇప్పుడే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. రెండోదిగా ఇశ్రాయేలు ప్రజలు మరణ ఘోష వినకుండా వారి స్థలాల్లో, వారి కుటుంబంలో మరణ ఘోష లేదు. ఈరోజు నీ కుటుంబంలో, ప్రాంతాల్లో మరణ ఘోష లేకుండా మన ప్రాంతాల్లో యేసు రక్తం చేత ప్రోక్షించుకోవాలా, ప్రార్థన చేయాలా, పరిశుద్ధులు ప్రార్థన చేయాలి. యేసయ్యా, నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని మీ రక్తంతో కడగండి అయ్యా, నా కుటుంబాన్ని రక్తంతో కడగండి, నీ గృహాలను గొర్రెపిల్ల రక్తంతో ముద్ర వేయండి. థ్యాంక్ యూ లార్డ్, కడగండి. ప్రార్థన చేయి. యేసయ్యా, నీ గొర్రెపిల్ల రక్తంతో ముద్ర వేయ్యా, నీ రక్తంతో నా బిడ్డల ముద్ర వేయ్యా అని ప్రార్థన లేచి ప్రతిరోజు నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద, నీ వస్తువుల మీద యేసు రక్తాన్ని ముద్ర వేయి. మరణ ఘోష వినపడదు నీ కుటుంబాల్లో. ఓ మరణపాత్మ, మరణ భయపాత్మ ఇప్పుడే బిడ్డలు విడిచి యేసు నామములో, కుటుంబాలు విడిచి యేసు నామములో. ఆలోచనలో టీవీలో చూసి ఓ ఉదయం లేచిన కానీ రాత్రి వరకు న్యూస్ అని చూసి మైండ్ అంతా మరణ భయాలతో నిద్ర పట్టనీయకుండా అలాంటి అవకాశం ఇచ్చి ఆ ఊరిలో ఉన్న బిడ్డలు యేసు నామములో విడుదల పొందుకొనుగాక. మూడవదిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పర్సనల్ బలహీనతల వల్ల ఎంతమంది ఊరిలో ఉన్నారో ఈరోజు నీకు తెలుసు. సహోదరుడా, యవనస్తుడా, నీకు తెలుసు ఎవరి వీక్నెస్. నీ పర్సనల్ వీక్నెస్ నీకు తెలుసు. సహోదరు, నీ పర్సనల్ వీక్నెస్ తెలుసు, నీకు తెలుసు. ఇప్పుడే దేవుడి దగ్గర ఒప్పుకో. ఏలియాకి భయము పట్టుకున్నది. యెజబెలు మాట విని భయపడ్డాడు. అంత గొప్ప సేవకుడు. ఈరోజు నువ్వు గొప్పగా కనపడవచ్చు. ఒప్పుకుందా. దేవుడు శక్తిని ఇవ్వబోతున్నాడా, వాటి మీద నీకు జయం ఇవ్వబోతున్నాడు, వాటి మీద గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తం మనకు విడుదల ఇవ్వబోతుంది. యేసు రక్తం మనకు జయాన్ని ఇవ్వబోతుంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ మైనర్ 4/4 రక్తముతోనే కడుగబడే, పరిశుద్ధ పరచబడే, విమోచించెనే రక్తముచే
అపవాది చెరను నుండి విమోచించెనే రక్తముచే. అపవాది చెరలో నుండి రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం, రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం. రక్తముతోనే కడుగబడే, పరిశుద్ధ పరచబడే, రక్తముతోనే కడుగబడే, పరిశుద్ధ పరచబడే. విమోచించెనే రక్తముచే అపవాది చెరలో నుండి. విమోచించెనే రక్తముచే అపవాది చెరలో నుండి. రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం, రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం. రక్తముతోనే కడుగబడే, పరిశుద్ధ పరచబడే. అందరూ చెప్పండి. రక్తముతోనే కడుగబడే, పరిశుద్ధ పరచబడే. విమోచించెనే రక్తముచే అపవాది చెరలో నుండి. విమోచించెనే రక్తముచే అపవాది చెరలో నుండి. అందరూ చూద్దాం. రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం, రక్తం జయం, గ్లోరీ, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం. రక్తముతోనే కడుగబడే, పరిశుద్ధ పరచబడే. మరలా చెప్తాం. రక్తముతోనే కడుగబడే, పరిశుద్ధ పరచబడే. విమోచించెనే రక్తముచే అపవాది చెరలో నుండి. అందరూ విమోచించెనే. అపవాది చెరలో నుండి ఈరోజు ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని విడిపిస్తున్నాడు, తప్పిస్తున్నాడు. విమోచించెనే, చెప్పు. కడుగబడే అపవాది చెరలో నుండి. విమోచించెనే రక్తముచే అపవాది చెరలో నుండి. రక్తం జయం, రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం. పాడదాం. రక్తం జయం, గట్టిగా పాడదాం. రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం. మరలా రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం. మరలా చెప్తాం. రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం. మరలా రక్తం జయం. యేసు లార్డ్, యేసు లార్డ్, రక్తం జయం. యేసు లార్డ్. ఇప్పుడే ప్రతి కుటుంబం యేసు రక్తం ప్రోక్షిస్తాం. ప్రతి కుటుంబం యేసు రక్తంతో కడగబడగాకయ్యా, పరిశుద్ధపరచబడగాకయ్యా. అపవాది కీర్తి అపవాది చెర నుండి విడిపించబడుగాక. పాపమనే చెర, దరిద్రమనే చెర, శాపమనే చెర, ఓ చెరనైనా ఏ ఊరిలో ఉన్నా ఇప్పుడే యేసు రక్తం, రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం, రక్తం జయం. యేసు లార్డ్, యేసు లార్డ్. ప్రతి రోగములు, తెగులనే చెర ఇప్పుడే తొలగిపోనుగాక. యేసు నామములో, యేసు నామములో ప్రతి నాయన హృదయంలో ఉన్న బలహీనతలు, పర్సనల్ వీక్నెస్ తో ఎంతమంది అయితే బాధపడుతున్నారో, ఓ ఇప్పుడే ఇప్పుడే వారికి విడుదల, 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 విడుదల. వ్యక్తిగత బలహీనత నుంచి విడుదల కలుగునగాక నాయన. యేసు నామములో ఎన్ని కుటుంబాలలో మరణ భయం, మరణ తలుపులు, చావు తలుపులు
అనుభవిస్తున్నాయో ఆ కుటుంబాలు ఇప్పుడే విడుదల విడుదల యేసు రక్తం ద్వారా ముద్ర వేయబడును గాక. ప్రతి కుటుంబం మీద యేసు రక్తం ముద్ర వేయబడును గాక నాయన. ఇప్పుడే నాయన దేశం మీద, రాష్ట్రాల మీద, ప్రాంతాల మీద యేసు రక్తాన్ని ముద్ర వేస్తున్నా. ముద్ర వేయండి అయ్యా, ముద్ర వేయండి ప్రభు. రక్తం జయం, రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం. రక్తముతోనే కడుగబడే పరిశుద్ధ పరచబడే, రక్తముతోనే కడుగబడే పరిశుద్ధ పరచబడే, విమోచించెనే రక్తముచే అపవాది చెరలో నుండి, విమోచించెనే రక్తముచే అపవాది చెరలో నుండి. రక్తం జయా, రక్తం జయా, యేసు క్రీస్తుని రక్తం జయా. అందరూ రక్తం జయా, రక్తం జయా, యేసు క్రీస్తుని రక్తం జయా. ప్రార్థన, ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆదివార ఆరాధనలో ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే వీక్షించి ఉన్నారో ప్రభా, ఎవరెవరు ఏ చెరలో ఉన్నారో, ఏ ఊరిలో ఉన్నారో వారందరినీ నాయనా, అది ఎటువంటి ఊరైనా ఎటువంటి చెరైనా తప్పించగలిగిన పక్షి తప్పించుకున్నట్లు ఊరి నుండి తప్పించగలిగినటువంటి గొప్ప దేవుడు తండ్రి. ఇప్పుడు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కుటుంబాలు ఏ ఏ ఊరిలో ఏ ఏ చెరలో ఉన్నారో, మా భక్తులు ఎలా విడుదల పొందుకున్నారు, అలాగే ఇప్పుడు ఈ వాక్యం విన్న వారందరి చేతులు విడుదల కలుగునుగాక. దుర్గాలు కూర్చబడాలి, సాతాను దుర్గలు, సాతాను కోటలు అయ్యా కూర్చబడాలి ప్రభు. దుర్గాలను లయపరుస్తున్నాము, వేస్తున్నాము. ప్రతి ఇంటి మీద, ప్రతి కుటుంబం మీద, ప్రతి బిడ్డ మీద యేసు రక్తాన్ని ముద్రగా వేస్తున్నాము తండ్రి. ఈ రోజు నుంచి ప్రతి కుటుంబంలో ప్రార్థనలు, కీర్తనలు, రక్షణ సునాద గానాలు వినబడును కాక. ప్రభువా, కలువారి రక్తాన్ని అనుదినం స్మరిస్తూ బిడ్డల మీద, కుటుంబం మీద ముద్రలు వేసుకునే అనుభవంలో ఉండను గాక. ప్రభువా, బలహీనతలను దాచిపెట్టక, బలహీనతలని ఊరిలో ఉండిపోక, ఆ బలహీనతని ఎదుట ప్రార్థన పూర్వకంగా ఒప్పుకొని నీ శక్తిని పొందుకొని సాతాను చెర నుండి తప్పించబడును గాక. ఈ వారమంతా మీ రక్త పట్ల దాచండి. పనులలో, ప్రయాణాల్లో